నమస్తే అండి, నేను మీ శారద, టీమ్స్ అండ్ పేరెంటింగ్ కోచ్ అండ్ సర్టిఫైడ్ యాక్సెస్ ప్రాక్టీషనర్. ఈ మధ్య కోపం అనేది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి ఒక పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా టీనేజర్స్ లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా అంటే చాలు అరుస్తున్నారు, తలుపులు బాదుతున్నారు అని ప్రతి ఒక్క పేరెంటింగ్ కి ఒక పెద్ద ఛాలెంజింగ్ లా మారింది. మరి ఎందుకు వాళ్ళకంత కోపం వస్తుంది? రీజన్స్ ఏంటి? వాటిని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దామా? మెయిన్ గా వాళ్ళు అట్లా బిహేవ్ చేయడానికి, అంత కోపం రావడానికి ఒక 4 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. నంబర్ 1 ఏంటి అంటే ఫ్రస్ట్రేషన్. ఈ ఏజ్ లో వాళ్ళకి నచ్చని పని చేయమన్నప్పుడు, జనరల్ గా పేరెంట్స్ ఏదైనా పని చెప్తారు కదా, అది నచ్చినప్పుడైనా, లేక వాళ్ళు అనుకున్నది జరగనప్పుడైనా, పీర్ గ్రూప్ ప్రెషర్ వల్ల అయినా, లేక ఎకనామిక్ స్ట్రెస్ వల్ల అయినా కానీ కోపం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. నంబర్ 2 ఏంటి అంటే ద స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. ఈ ఏజ్ లో వాళ్ళని వాళ్ళు పెద్దవాళ్ళుగా భావించడం జరుగుతుంది. ఎవరైనా చిన్నపిల్లలు అంటే ఒప్పుకోరు, రెస్పెక్ట్ ఎక్కువగా కోరుకుంటారు. నంబర్ 3 ఏంటి అని అంటే హార్మోనల్ చేంజెస్. ఈ ఏజ్ లో వాళ్ళ బాడీలో ఫిజికల్ అండ్ సైకలాజికల్ చేంజెస్ అనేటివి రావడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళ ఎమోషన్స్ మీద కంట్రోల్ అనేది తప్పడం జరుగుతుంది. నంబర్ 4 ఏంటి అంటే కంపారిజన్. స్కూల్లో టీచర్స్ అయినా కానివ్వండి, ఇంట్లో పేరెంట్స్ అయినా కానివ్వండి, వేరే వాళ్ళతో కంపేర్ చేసి చూసినప్పుడు వాళ్ళలో ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గడం జరుగుతుంది. దీని వల్ల వాళ్ళకి ఇన్సెక్యూరిటీ, స్ట్రెస్, యాంగ్జైటీ అనేది వచ్చి వాళ్ళ బిహేవియర్ లో చేంజెస్ రావడం జరుగుతుంది. మరి సొల్యూషన్ ఏంటి అని చూసినట్లయితే, కోపం వచ్చినప్పుడు మీరు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఆ కోపం వెనుక ఉన్న ట్రిగ్గర్ పాయింట్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే కోపం అనేది సెకండరీ ఎమోషన్ కాబట్టి ఆ ఎమోషన్ వెనుక భయం ఉందా, బాధ ఉందా, అనుమానం ఉందా, సో ఇలా ట్రిగ్గర్ పాయింట్ ఐడెంటిఫై చేయడం వల్ల ఈజీ అవుతుంది. అండ్ వాళ్ళ కోపానికి మీ రియాక్షన్ కి మధ్య ఒక చిన్న పాజ్, విరామం ఇవ్వండి. ఈ గ్యాప్ లో ఒక 3 సైకలాజికల్ ట్రిక్స్ ట్రై చేయండి. నంబర్ 1 సైకలాజికల్ ట్రిక్ ఏంటి అని అంటే ద 5 సెకండ్ రూల్. మనకి కోపం రాగానే మన బ్రెయిన్ లోని ఎమోషనల్ పార్ట్ యాక్టివేట్ అవుతుంది. దాన్ని ఆపాలి అని అంటే మన బ్రెయిన్ కి ఏదైనా పని చెప్పాలి. మరి ఏం చేయాలి అంటే, మనకి కోపం వచ్చినప్పుడు మనం 5, 4, 3, 2, 1 అని వెనక్కి లెక్క పెట్టాలి. ఇలా వెనక్కి లెక్క పెట్టడం వల్ల మన బ్రెయిన్ కోపం నుంచి లాజికల్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఆ గ్యాప్ లో, ఆ 5 సెకండ్స్ గ్యాప్ లో మన ఆవేశం అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్ గా మనం కూల్ అయిపోతాం. కావాలంటే ఈ ట్రిక్ మీరు కూడా ట్రై చేయండి, మ్యాజిక్ లా పనిచేస్తుంది. 2 టెక్నిక్ ఏంటి అంటే ద వాయిస్ నోట్ టెక్నిక్. మరి ఏంటి వాయిస్ నోట్ టెక్నిక్ అని అంటే, టీనేజర్స్ అయినా కానివ్వండి, పెద్దవాళ్ళైనా కానివ్వండి, మనకి కోపం వచ్చినప్పుడు ఆవేశంలో ఎదుటి వాళ్ళను ఇష్టం వచ్చినట్లు అంటాం కదా, తర్వాత బాధపడతాం. అలా జరగకుండా ఉండడానికి ఒక చిన్న సొల్యూషన్, దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చు. మరి ఏంటి అని అంటే, మీకు ఎవరి మీదనైనా కోపం వచ్చినప్పుడు మీరు వాళ్ళ మీదకి వెంటనే రియాక్ట్ అవ్వకుండా మీ మొబైల్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసి మీకు నచ్చినట్లు తిట్టండి, మాట్లాడండి. తర్వాత ఒక గంట తర్వాత ఆ వాయిస్ మళ్ళీ మీరే వినండి. ఎంత దారుణంగా మాట్లాడమో వింటే నెక్స్ట్ టైం అలా అరవడానికి మన మనసు అసలే ఒప్పుకోదు. ఇది మనలో సెల్ఫ్ అవేర్నెస్ ని పెంచుతుంది. నంబర్ 3 ట్రిక్ ఏంటి అని అంటే యాంగర్ బర్న్అవుట్ ట్రిక్. మరి ఏంటి ట్రిక్ అంటే, కోపం అనేది ఒక పవర్ఫుల్ ఎనర్జీ. దీన్ని వేస్ట్ చేయకుండా కోపం వచ్చినప్పుడు ఎవరి మీద చూపించే కన్నా ఒక 10 పుష్అప్స్ చేయాలి, లేదా 1 నిమిషం స్కిప్పింగ్ చేయాలి. కోపం వల్ల వచ్చే అడ్రినలిన్ ని ఫిజికల్ ఎనర్జీగా మార్చాలి. ఇలా 1 నిమిషం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మన బాడీ టైర్డ్ అయ్యి మన మైండ్ ఆటోమేటిక్ గా కూల్ అవుతుంది. కోపం మీ మీద పవర్ చూపించకూడదు, మీరే కోపం మీద పవర్ చూపించాలి. అండ్ ఒక చిన్న టాస్క్ మీకు, నేను చెప్పిన ఈ 3 ట్రిక్స్ లో ఏ ట్రిక్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో కనుక ఎవరికైనా కోపం ఉన్న వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.